ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి క్లాస్ లో మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓ S/4HANA సంబంధించిన డెమో క్లియర్ గా డిస్కషన్ చేశాము. సో వాటితో పాటు లైక్ ఎస్ఏపి ఎందుకు నేర్చుకోవాలి, వాటి యొక్క శాలరీ రేంజెస్ ఎలా ఉంటాయి, వాటితో పాటు మనకి ఫ్రెషర్ శాలరీస్ కానీ, ఎక్స్పీరియన్స్ శాలరీ కానీ, టైప్ ఆఫ్ మోడల్స్ కానీ, టెక్నికల్ మోడల్స్, ఫంక్షనల్ మోడల్స్, ఓకే, ప్రోడక్ట్స్ ఏంటి అనేసి క్లియర్ గా లాస్ట్ క్లాస్ లో మనం డెమోలో డిస్కస్ చేసాం. టుడే వచ్చేసి మనకి ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మీరు రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత యాజ్ పర్ కన్సల్టెంట్ గా నువ్వు అక్కడ మెయింటైన్ చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా కూడా అక్కడ మిమ్మల్ని ఏం అడుగుతారు అనేది ఇంపార్టెంట్. అంటే మీరు లాస్ట్ కంపెనీలో అక్కడ మీ యొక్క రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ఆ కంపెనీలో అనేది చూస్తారన్నమాట. ఓకే, ఆ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటితో పాటు మనము ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు అడిగినప్పుడు మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి ఎస్ సార్. గాయస్. డైలీ క్లాసెస్ నేనే రికార్డింగ్ చేస్తాను. రికార్డింగ్ జోన్కి ఎవరు వెళ్ళకండి. క్లాస్ స్టార్ట్ అవుతూనే డైలీ రికార్డింగ్ నేనే చేస్తాను. ఓకే, ఓకే సార్. యా, చూడండి. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క నువ్వు ఒక కంపెనీలోకి రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు చేయాల్సిన పని ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐ మీన్స్ ఫైనాన్స్, సిఓ మీన్స్ కంట్రోలింగ్. The FICO consultant in the SAP Center of Excellence shall be responsible for supporting finance and controlling projects and will lead the analysis, design, documentation, configuration, testing and support of the SAP FICO areas to meet the business needs of SAP. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి చెప్పండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఏప్రిల్ టు మార్చ్. ఫస్ట్ ఏప్రిల్. 1st April టు తర్వాత మార్చ్ 31st. మార్చ్ 31st ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బిజినెస్ లో మంత్లీ కానీ, డైలీ కానీ, ఇయర్లీ కానీ ఒక ఆర్డర్ లో బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఇన్ టైంలో రికార్డింగ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఆ క్లయింట్ బిజినెస్ ఏంటి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, ట్రేడింగ్ కంపెనీనా, తర్వాత సర్వీస్ కంపెనీనా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆ బిజినెస్ కు సంబంధించి అనాలిసిస్ చేయాలి. సర్వీసా, లేదంటే మ్యానుఫ్యాక్చరింగా, లేదంటే ట్రేడింగ్ కంపెనీనా? సో అనాలిసిస్ చేసిన తర్వాత డిజైన్ చేసుకోవాలి. డిజైన్ అంటే ఆ కంపెనీకి ఎంతమంది రిక్వైర్మెంట్ అవసరం, ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎంఎం కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలి, ఎండ్ యూజర్స్ ఎంతమంది కావాలి, మనకి డిజైన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ని డాక్యుమెంటేషన్ అంటే సో ఆ బిజినెస్ లో ఉన్న బిజినెస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఉన్నాయి, ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడ కస్టమర్స్ ఉన్నారు, ఓకే, సో వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ అంటే ఎంత, ఇవన్నీ కూడా డాక్యుమెంటేషన్ రూపంలో మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టెస్ట్ కాన్ఫిగరేషన్లు చేయాలి. సో కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. పర్చేజ్, సేల్స్, జిఎల్స్, అసెట్స్, ఓకే,
ఫారిన్ కరెన్సీ ఇవన్నీ ఏంటి కాన్ఫిగరేషన్లు చేయాలి. కాన్ఫిగరేషన్లు చేసిన తర్వాత సో అవన్నీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసి వారికి ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళ బిజినెస్ నీడ్స్ ని సాల్వ్ చేస్తూ వారికి సపోర్ట్ చేయాలి. ఇది కాన్సెప్ట్ FICO కన్సల్టెంట్ యొక్క కాన్సెప్ట్. ఓకే, దీంట్లో మనకి కీ రెస్పాన్సిబిలిటీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాటజిక్, మరొకటి ఆపరేషనల్. సో స్ట్రాటజిక్ అంటే ఏంటి, ఆపరేషనల్ లో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రబుల్ షూటింగ్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్, MIS అండ్ రిపోర్టింగ్, వీటన్నిటిని కూడా మనం డిస్కషన్ చేయొచ్చు. ఫస్ట్ స్ట్రాటజిక్ లెవెల్ చూడండి. స్ట్రాటజిక్ లెవెల్ అంటే ప్లానింగ్ అంటారు. ప్లానింగ్. ఇప్పుడు మీకే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మొబైల్స్ తయారు చేయొచ్చు. యాపిల్ మొబైల్స్ తయారు చేస్తుంది అనుకోండి, లేదు కంప్యూటర్స్ తయారు చేస్తుంది, లేదు అపారల్స్ తయారు చేస్తుంది. ఓకే, ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మీకు ఉన్నాయి. ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో వారు డేటాని టాలీలోనో ఎక్సెల్లోనో మెయింటైన్ చేస్తున్నారండి. సో వారు ఫస్ట్ టైం SAP సాఫ్ట్వేర్లో డేటాని ప్రాసెసింగ్ చేసి SAP సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి అనుకున్నారు. సో అలాంటప్పుడు ఆ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్లయింట్స్ డేటా ఎవరిదైతే ఉంటుందో వారి యొక్క డేటాని SAPలోకి మ్యాప్ చేయాలి, టాలీలో నుంచో ఎక్సెల్ నుంచో. ఎగ్జాంపుల్ మన వైజాగ్ స్టీల్ కంపెనీ చెప్పొచ్చు. రీసెంట్ గా ఒకవేళ మనకి రాజశేఖర రెడ్డి గారు ఉంటే కడపలో కూడా స్టీల్ కంపెనీ ఉండేది. సో ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. ఆ డేటాని SAPలోకి మ్యాప్ చేయాలి. మ్యాప్ చేయాలంటే ఆ బిజినెస్ సంబంధించిన ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్, ప్లాన్స్, ఓకే, వాళ్ళ యొక్క బిజినెస్ ప్రాజెక్ట్స్, ఫంక్షనాలిటీస్, వీటన్నిటిని కూడా మనం ప్లానింగ్ ప్రకారంగా మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కంపెనీస్, వైజాగ్ స్టీల్ కంపెనీ, IT కంపెనీస్ అనుకోండి. ఫస్ట్ టైం యూజింగ్ SAP సాఫ్ట్వేర్. సో ఈ వైజాగ్ స్టీల్ కంపెనీ టాలీలోనో ఎక్సెల్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు. వీరు ఫస్ట్ టైం టాలీలో నుంచి SAPలోకి డేటా మ్యాప్ చేయాలి. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు డైరెక్ట్ గా SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి, సార్ మా డేటా టాలీలో ఉంది, అది SAPలోకి మ్యాప్ చేయాలి, మీరు చేస్తారా అని అడుగుతారా? SAP కంపెనీ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అడుగుతారండి? చెప్పండి. అడుగుతారు సార్. SAP కంపెనీ దగ్గరికి పోతారా? SAP కాదు సార్, SAP లో సో మధ్యలో క్లయింట్ కి SAP కంపెనీకి మధ్యలో ఎవరుంటారు? ఎవరుంటారండి? క్లయింట్ కి SAP కంపెనీకి మధ్యలో మీడియేటర్స్ ఎవరుంటారు? కన్సల్టెంట్స్. కన్సల్టెన్సీ అంటే ఎవరు? అంటే కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్. ఎంప్లాయీసా? ఎంప్లాయీస్. ఓకే, మీడియేటర్స్ అంటే ఎవరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా, ఐడియా ఉందా పుష్ప సినిమా? అవును సార్. సినిమా తీసేది ఎవరు? డైరెక్టర్. సరే. ఆ సినిమా మీ డిస్ట్రిక్ట్ లెవెల్లోకి రావాలి అంటే ఆ సినిమాకి మీ డిస్ట్రిక్ట్ కి మధ్యలో ఎవరుంటారు? డిస్ట్రిబ్యూటర్స్. ఎవరుంటారండి? డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. ఓకేనా? అలాగే SAP కంపెనీకి క్లయింట్స్ కి మధ్యలో ఎవరుంటారు? మీడియేటర్ గా IT కంపెనీస్ ఉంటాయి. ఎవరుంటారు? IT కంపెనీస్ ఉంటారు. సో ఈ IT కంపెనీస్ ఏం చేస్తాయండి? మీరు క్లయింట్స్ కదా,
మీకు బిజినెస్ ఉంది, అయితే వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది. ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ ఏం చేస్తుంది? వేలం పాట పిలుస్తుంది. ఎవరిని? ఐటీ కంపెనీస్ ని. టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ వీళ్ళందరినీ ఏం చేస్తుంది? ఒక వేలం పాట పిలుస్తుంది. బిడ్డింగ్ అంటారు. బిడ్డింగ్ అంటారు అనమాట. వేలం పాట పిలిచి చెప్తుంది. అన్ని కంపెనీస్ ఎదురుగా కూర్చోబెట్టుకొని చెప్తుంది. వేలం పాట ఐడియా ఉందా? ఉంది సార్. ఉమ్. మన దేవుని తిరుపతి లడ్డు కాకుండా మామూలుగా వినాయక చవితి లడ్డు ఉంటది కదా, అది అవును వేలం సార్. పాట వేస్తారు విలేజెస్ లో కానీ సిటీస్ లో కానీ. ఓకే, అవును సార్. వేలం పాట అనేది వేస్తారు కదా. సో అవును వేలం సార్. పాట వేసినప్పుడు చెప్తారు. ఒకరు 10,000 అంటారు, 20,000 అంటారు, 1 lakh అంటారు. అలాగే క్లయింట్ అందరినీ బిడ్డింగ్ పిలిపించుకొని, ఓకే ఓకే పిలిపించుకొని ఏం చేస్తారు? సార్ మా డేటా ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలి. అప్పుడు టీసీఎస్ కంపెనీ చెప్తుంది. ఓకే, సో టీసీఎస్ కంపెనీ చెప్తుంది 1 crore అంటది. ఇన్ఫోసిస్ 2 crores అంటది. ఓకే, సో తర్వాత విప్రో 3 crores అంటది. అప్పుడు మన బిజినెస్ ఎవరికి ఇస్తుందండి ప్రాజెక్ట్? వన్ ఎవరికి క్రోర్ ఇస్తుందండి? ఆ ఇప్పుడు మా డేటాని టాలీలో నుంచి ఎస్ఏపీలోకి మ్యాప్ చేయాలంటే ఎంత తీసుకుంటారు మీరు అని క్లయింట్ వైజాగ్ స్టీల్ కంపెనీ అడిగింది. ఆ వేలంపాటకు వచ్చిన బిడ్డింగ్ వచ్చిన ఐటీ కంపెనీస్ కి. టీసీఎస్, విప్రో అండ్ ఇన్ఫోసిస్ వచ్చాయి. టీసీఎస్ ఏమో 1 crore అనింది, విప్రో 2 crores అనింది, ఇన్ఫోసిస్ ఏమో మరి 3 crores అనింది. మన వేలంపాటలో మన ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తాం? తక్కువ పడిన వానికి ఇస్తామా, ఎక్కువ పడిన వానికి ఇస్తామా? తక్కువ పొడినోనికి ఇస్తాం. తక్కువ ఎవరైతే 1 crore అన్నామో వారికి మన ప్రాజెక్ట్ ఇస్తుంది. సో టీసీఎస్ కంపెనీకి మన బిజినెస్ ప్రాజెక్ట్ ఇచ్చేసింది. టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ. ఆ ప్రాజెక్ట్ ని మనకి ఏం తీసుకుంది? టీసీఎస్ కంపెనీ తీసుకుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది? మీలాగా ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళని సెర్చ్ చేస్తుంది. ఎక్కడ సెర్చ్ చేస్తుందండి? టీసీఎస్ కంపెనీ ఎక్కడ సెర్చ్ చేస్తుంది? మీలాంటి వాళ్ళని. మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఎక్కడ సెర్చ్ చేస్తుంది టీసీఎస్ కంపెనీ? హెచ్ఆర్ రిక్రూటర్ ఎక్కడ సెర్చ్ చేస్తాడు మీకోసం? పోర్టల్స్, జాబ్ పోర్టల్స్, జాబ్ ప్రొఫైల్స్. అదే ఏంటి ఆ వెబ్సైట్స్ ఏంటి? నాకురి, మాన్స్టర్, లింక్డ్ఇన్, న్యూకరీ, లింక్డ్ఇన్, నౌకరీ, లింక్డ్ఇన్స్, ఇంకా ఇండీడ్. ఇవన్నీ ఏంటి? ఓకే, జాబ్స్ కు సంబంధించిన ప్రొఫైల్స్ అక్కడ సెర్చ్ చేస్తుంది. మీరేం చేస్తారు? ఇలా ట్రైనింగ్ తీసుకొని మీ యొక్క రెజ్యూమ్స్ ని నౌకరీస్ లో మీరు అప్లోడ్ చేసుకుంటారు. సో అక్కడ వాళ్ళు చూస్తారు హెచ్ఆర్స్, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఫ్రెషరా, 4 years ఉందా, 5 years ఉందా. ఆ టీసీఎస్ కంపెనీకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలా, ఫ్రెషర్స్ కావాలా అనేది ఆ బిజినెస్ లో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ రిక్రూట్ చేసుకుంటారు, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, అప్పుడు మీ ప్రొఫైల్స్ కనబడితే మిమ్మల్ని వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఆ ప్రాజెక్ట్ కి ఎంతమంది కావాలి అనేసి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు క్లయింట్ ప్రాజెక్ట్ 1 crore. ఆ 1 crore ఎన్ని మంత్స్ లోపల కంప్లీట్ చేయాలి? 12 months, 16 months. సో అందుకు గాను ఎంతమంది మనకు అవసరం? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం? టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎంతమంది అవసరం? టీమ్ సైజ్ ఎంత ఉండాలి అనేసి అక్కడ మెయిన్ గా ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు డిఫైన్ చేస్తారు. అప్పుడు ఎఫ్ఐ కన్సల్టెంట్ 2 కావాలి, ఎంఎం కన్సల్టెంట్ 1 కావాలి, ఎస్డికి 1 కావాలి, క్వాలిటీ మేనేజ్మెంట్ 1 కావాలి, ప్రొడక్షన్ ప్లానింగ్ 1 కావాలి. తర్వాత టెక్నికల్ అబ్యాపర్ 1, బేసిస్ 1, బిఐ 1, బిడబ్ల్యూ 1 కావచ్చు. టోటల్ గా టీమ్ సైజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఒక 70 members లేదా 50 members. వాళ్ళలో ఒక 5 members, 3 members, 4 members ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉండాలి. ఓకే, రిక్రూట్ చేసుకుంది, బాగుంది. తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు? క్లయింట్స్ తో, కొలీగ్స్ తో కిక్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు. అంటే మార్నింగ్ వస్తానే మీటింగ్ పెట్టుకుంటారు.
పెట్టుకొని ఆ బిజినెస్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసి క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతాడు. ఇన్ఫర్మేషన్ అడిగి ఆ క్లయింట్ యొక్క ప్రాజెక్ట్ గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ గురించి మొత్తం తెలుసుకుంటారు. సో ఆ ప్రాజెక్ట్ ఎన్ని మంత్స్ లో కంప్లీట్ చేయాలి, ఓకే, ఆ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి, సో ఆ ఐటీ కంపెనీస్ కి క్లయింట్స్ మధ్య అగ్రిమెంట్ ఏంటి. ఇప్పుడు సినిమా తీయాలంటే హీరోకి డైరెక్టర్ మధ్యలో అగ్రిమెంట్ ఉంటుందా? సినిమాకి 3 months ఇస్తావా టైమ్స్, 4 months ఇస్తావా టైమ్స్ అని అగ్రిమెంట్ ఉంటది కదా, ఉండదా? అవును. సైన్ చేయాలి కదా అగ్రిమెంట్ మీద. ఒక ప్రాజెక్ట్, ఒక సినిమాని మనము టేక్ ఓవర్ తీసుకున్నామంటే వాళ్ళకు నువ్వు టైం ఇవ్వాలి కదా. 3 months లో తీస్తావా, 4 months లో తీస్తావా, 5 months లో తీస్తావా అని. ఓకే, అలాగే ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. అంటే ఐటీ కంపెనీకి క్లయింట్ కి మధ్యలో ఒక బాండ్ పేపర్ లాగా. సో వాళ్ళు చెప్పుకున్న టైం ప్రకారంగా, వాళ్ళు చెప్పుకున్న బడ్జెట్ ప్రకారంగా ఇన్ టైంలో ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి మనం రిజల్ట్ ఇవ్వాలి. సో దీన్నే మనం స్ట్రాటజిక్ లెవెల్ అంటాం. దీని ఏమంటాం మనం? స్ట్రాటజిక్ లెవెల్. క్లియర్ మా? అర్థమైందా? Yes. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్. ఆపరేషనల్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్. ఓకే, యాజ్ ఈజ్ అండ్ టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మా? చెప్పండి చూద్దాం. చెప్పండి అమ్మా. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చెప్పండి. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటే ఏంటి, అసలు ఏంటి చెప్పండి. ఇక్కడ స్లైడ్ కనబడుతుంది కదా, ఈ స్లైడ్ ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి. అంటే మనకి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి? ఫ్లైట్ లోనా, ట్రైన్ లోనా, బస్ లోనా, బైక్ లోనా, కార్ లోనా? ఎన్ని కిలోమీటర్స్ ఉంది, ఏ రూట్ లో వెళ్తే దగ్గరికి వెళ్తారు, ఏ రూట్ లో వెళ్తే ఎక్కువ కిలోమీటర్స్ ఉన్నాయి? ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయినా కాదా? మీరు వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళాలండి. సో వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, ఏ రూట్ లో వెళ్తే దగ్గర వస్తుంది, ఏ రూట్ లో వెళ్తే లాంగ్ రూట్ అవుతుంది, ఏ రూట్ లో రోడ్డు బాగుంది, ఏ రూట్ లో రోడ్డు బాగలేదు, ఓకే, సో ఏ టైంలో స్టార్ట్ అవుతే ఏ టైంకి రీచ్ అవుతాం, ఇదంతా ఇన్ఫర్మేషన్ అయినా, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అయినా. yes, sir. సో అలాగే మనం కూడా ఫస్ట్ యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్. అంటే ఏంటి, క్లయింట్ తో మనం కూర్చొని వెళ్ళి మాట్లాడి, సార్ మీకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి, ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, లోకల్ గా ఇండియాలో ఎంతమంది ఉన్నారు, అదర్ కంట్రీస్ లో ఎంతమంది ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై టోటల్ క్లయింట్. క్లయింట్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పాలి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాజ్ ఇస్ ఇన్ఫర్మేషన్? సార్ ఇట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ టోటల్ ప్రొవైడెడ్ బై క్లయింట్, అంతే. ఇంకా హెచ్ఆర్ ఏమి అన్నాడు, సైలెంట్. తర్వాత టు బి ఇన్ఫర్మేషన్. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ టోటల్లీ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ డాక్యుమెంట్, ఐదర్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ ఆర్ ఎస్ఏపి డాక్యుమెంట్ అంటారు. టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఓకే, సో టు బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చెప్పండి. అంటే టోటల్ గా బిజినెస్ ప్రాసెస్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి, సార్ ఇది మీ యొక్క బిజినెస్ ప్రాసెస్ అని టోటల్ గా ఒక డాక్యుమెంటేషన్ రూపంలో, రిపోర్ట్స్ రూపంలో క్లయింట్ కి టీసీఎస్ కంపెనీ ప్రొవైడ్ చేయడం. సో దీన్నే మనం టు బి ఇన్ఫర్మేషన్ అంటారు. తర్వాత గ్యాప్ అనాలిసిస్, డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఇస్ అండ్ టు బి ఇన్ఫర్మేషన్. అసలు ఏంటి, మీరు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసేటప్పుడు
క్లయింట్స్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయినా, లేకుంటే మీరు వర్క్ సరిగా చేయకుండా ఇద్దరి మధ్యలో ఏదైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోతే గ్యాప్ అనాలిసిస్ వస్తుంది. 100% వస్తుంది. అంటే నువ్వు క్లయింట్ ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోయినా, ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నువ్వు కరెక్ట్ గా వర్క్ చేయలేకపోయినా గ్యాప్ అనాలిసిస్ ఏర్పడుతుంది. సో తర్వాత స్కోప్ డాక్యుమెంట్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఆర్ టైమ్ లైన్ ఆర్ రిపోర్ట్స్. కరెక్ట్ టయానికి మీరు అగ్రిమెంట్ చేసుకొని ఆ టైంలోనే ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి రిపోర్ట్ ని సబ్మిట్ చేయాలి. సో దీనే మనం రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం. ఓకే, క్లియర్? అర్థమైందా? క్లియర్ సార్. యా. అంటే బిజినెస్ యొక్క కరెంట్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకొని డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి మనం ప్రొవైడ్ చేయాలి ప్రజెంట్. సో తర్వాత ఆపరేషనల్ ఇంప్లిమెంటేషన్ అంటారు. ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ అంటే ఏంటి? మనకు ఈ ప్రాజెక్ట్ కి ఎంత మంది టీమ్ సైజ్ అండ్ ఎంప్లాయీస్ అవసరం అనేది తెలియాలి. తర్వాత బిజినెస్ కు సంబంధించి బ్లూ ప్రింట్ అంటే ఎంప్లాయీస్ లో ఏం చేస్తామంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ అండ్ ఎండ్ యూజర్స్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్స్ ఎంతమంది కావాలనేది అవసరం. బ్లూ ప్రింట్ అంటే టోటల్ బిజినెస్ స్ట్రక్చర్. మనము 5 నెంబర్ 150 సినిమాలో మనం చూసింటాము. ఏం చూసాము అక్కడ? ఒక బ్లూ ప్రింట్ చూసింటారు. అంటే ఆ జైలు యొక్క బ్లూ ప్రింట్ చూసారా? ఆ సినిమా చూసారా? దాంట్లో చిరంజీవి గారు ఏం చేస్తారు? ఒక బ్లూ ప్రింట్ చూస్తారు. బ్లూ ప్రింట్ అంటే ఎటు సైడ్ రౌడీ వెళ్తున్నాడు అనేసి. అంటే ఏంటి? ఏదైనా కూడా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే ఎటు సైడ్ మనకు కిచెన్ ఉండాలి, ఎటు సైడ్ మనకు హాల్ ఉండాలి, ఎటు సైడ్ మనకి ఇవన్నీ చూస్తాం కదా. ఓకే, అలా ఒక బ్లూ ప్రింట్ ఒక కన్స్ట్రక్షన్ చేసే కంపెనీకే మనం ఎటు సైడ్ మనకి వెహికల్స్ నిలుపుకోవడానికి ప్లేస్ ఉండాలి, ఎటు సైడ్ మనం పార్క్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఏ విధంగా మనం డిజైన్ చేస్తామో ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది అంటే ఎంప్లాయీస్ ప్లానింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఆ బిజినెస్ స్ట్రక్చర్ డాక్యుమెంటేషన్ రూపంలో ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయాలి. క్లియర్ గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక బ్లూ ప్రింట్ మనం ఏ విధంగా మనం తయారు చేస్తామో అలా ఆ డాక్యుమెంటేషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం కరెక్ట్ గా ప్రొవైడ్ చేయాలి. తర్వాత కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటిమా? సో నీ బిజినెస్ ను స్టార్ట్ చేసిన తర్వాత అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, ఏపీపీ, అసెట్ అకౌంట్, జిఎస్టి, టీడీఎస్, ఫారెన్ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇవన్నీ ఏంటి? కాన్ఫిగరేషన్స్ అంటాం. అంటే మీ బిజినెస్ డొమెస్టిక్ ఓన్లీ ఇండియాలోనే పర్చేజ్ చేస్తుందా, ఓన్లీ ఇండియాలోనే సేల్ చేస్తుందా, లేదంటే ఇంటర్నేషనల్ తో పర్చేజ్ చేస్తుందా, ఇంటర్నేషనల్ లో సేల్ చేస్తుందా, ఇవన్నీ ఏంటి అసలు కాన్ఫిగరేషన్లు చేయాలి. మీ పనే కాన్ఫిగరేషన్లు చేయడం. మీ పని ఏంటి? కాన్ఫిగరేషన్లు చేయడం. అందుకే మీకు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, శాలరీ కూడా అలాగే ఉంటుంది. ఓకే, ఎఫ్ఐ కన్సల్టెంట్ కి. సో తర్వాత కాన్ఫిగరేషన్లు అన్ని చేసిన తర్వాత ఆ కాన్ఫిగరేషన్లు కానీ టీ కోడ్స్ కానీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ కాన్ఫిగరేషన్ లో 2 టైప్స్ ఉంటాయమ్మా: బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అని. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి, వాటిలో 80% ఎఫ్ఐ కన్సల్టెంటే చేయాలా. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఏమైనా గ్యాప్స్ కానీ ఇంటిగ్రేషన్స్ కానీ మనకి వేరే వాళ్ళ సపోర్ట్ అవసరం ఉంటుంది. ఎస్డి, ఎంఎం, పిపిపిఎం వాళ్ళు 20% ఇన్వాల్వ్ అవుతారు ప్రాజెక్ట్ లో. ఇంకా రిమైనింగ్ 80% వర్క్ అంతా నువ్వే చేయాలా. తర్వాత టెస్టింగ్ టీమ్ ఉంటుంది ఒకటి, యూనిట్ టెస్టింగ్, డేటా సెక్యూరిటీ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఈ టెస్టింగ్లన్నీ నువ్వు కాన్ఫిగరేషన్లు చేసిన తర్వాత టీ కోడ్లు ఇవన్నీ కరెక్ట్ గా వర్క్ అవుతున్నాయా లేదనేది టెస్టింగ్లు కూడా చేయాలి. చేసి ఫైనల్ గా గో లైవ్ కి పంపించాలి. రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అట్ క్లయింట్ ప్లేస్. అప్పుడు ఎండ్ యూజర్స్ ద్వారా
మనకి రియల్ టైంలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. పేమెంట్ లైక్ పర్చేజెస్, సేల్స్, పేమెంట్స్, రిసిప్ట్స్ అన్ని కూడా. ఓకే, దీన్ని ఆపరేషనల్ లో ఇంప్లిమెంటేషన్ అంటారు. తర్వాత ట్రబుల్ షూటింగ్, సపోర్టింగ్ ప్రాజెక్ట్, పర్ఫార్మ్, బ్రేక్, ఫిక్స్ అండ్ అనాలిసిస్ అండ్ recommend solutions for finance related processes, identify integration issues and develop solutions to these issues, work with the service desk to facilitate incident and problem resolutions. ఓకే, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఆ క్లయింట్ బిజినెస్ లో ఏవైనా బగ్స్ వచ్చినా, బ్రేక్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా వీటన్నిటిని సపోర్టింగ్ లెవెల్ ఒక టీం ఉంటుంది మన బిజినెస్ లో. ఆ టీం వాళ్ళు క్లయింట్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమీడియట్ గా రియాక్ట్ అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఒక సర్వీస్ డెస్క్ ఉంటుంది. అది టికెటింగ్ టూల్ అంటారు దాన్ని. సర్వీస్ నో లేదంటే సోల్మోన్ అని పిలుస్తారు. మనకి మెయిల్స్ ఎలా పంపిస్తామో అదే విధంగా సర్వీస్ నో అని ఒక ఆప్షన్ ఉంటుంది. వాటి ద్వారా ఈ టికెట్ అనేది P1, P2, P3, P4 హై ప్రయారిటీ, లో ప్రయారిటీ అంటారు. P1, P2 అంటే ఇమీడియట్ గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అర్థం, విత్ ఇన్ 2 hours లేదా 6 hours. P3, P4 అంటే కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అర్థం. ఇప్పుడు మీరు ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నారు, అది ఏదో ఎర్రర్ వచ్చింది, ఇన్వాయిస్ పోస్ట్ అవ్వట్లేదు. అతను ఇమీడియట్ గా సర్వీస్ నౌ ద్వారా మీకు కాంటాక్ట్ అయ్యాడు. అతను చెప్తాడు హై ప్రయారిటా, లో ప్రయారిటా అక్కడ మెన్షన్ చేస్తాడు. హై ప్రయారిటీ అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలని, లో ప్రయారిటీ అంటే 2-3 రోజులు లేట్ అయినా పర్వాలేదు. నువ్వు ఎంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యి వర్క్ చేసి సాల్వ్ చేస్తావో ఆ క్లయింట్ నీ గురించి మంచిగా రాస్తాడు మెయిల్. రాసావంటే నీకు హైక్స్ ఉంటాయి. అతను కానీ సరిగా చేయట్లేదు, ఇతను వేస్ట్ అంటే మిమ్మల్ని జాబ్ లోంచి తీసేస్తారు, హైక్స్ కూడా ఉండవు. ఇది ట్రబుల్ షూటింగ్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా క్లయింట్ మనల్ని మెచ్చుకునే విధంగా ఉండాలి. అతను డిసప్పాయింటెడ్ అంటే మన జాబ్ లో ఉండం, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత ట్రైనింగ్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నారు, కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు కంపల్సరీగా అక్కడ పనిచేసే క్లయింట్స్ దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన బిజినెస్ ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఎండ్ యూజర్స్ కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా ఏ విధంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా మీరు కొన్ని సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా అప్డేషన్స్ వచ్చినా, మీకు కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినా మమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ లో అక్కడ ఉన్న ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారికి త్రూ మన ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ట్రైనింగ్ అంటారు. ఓకే, తర్వాత డాక్యుమెంటేషన్, కంప్లైంట్స్. Create and maintain all required technical documentation for as-is methodology and processes around SAP FICO and other projects allotted. Provide detailed transactional information to internal and external auditors as required. Documentation అంటే ఏంటండి? What is the meaning of documentation? ఏంటి చెప్పండి. టాస్క్ ఫుల్ గా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేదాన్ని డాక్యుమెంటేషన్. ఓకే, ఇంకా చెప్పండి. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? చెప్పండి అమ్మా. ఓకే, సో టోటల్ బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మెయింటైన్ ఆల్ టెక్నికల్ డాక్యుమెంటేషన్. క్లయింట్ దగ్గర నుంచి టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ ఆడిటర్స్ ద్వారా చెకప్ చేయించుకొని వర్క్ అంతా కంప్లీట్ చేసి
రెడీగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డాక్యుమెంటేషన్ అంటారు. ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ టోటల్ బిజినెస్ ప్రాసెస్ అంతా 1-2 సార్లు చెక్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని ఒక డాక్యుమెంటేషన్ అంటే ఆ క్లయింట్ బిజినెస్ కు సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కానీ బిజినెస్ ఏరియాస్ కానీ ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుందా, అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఫాలో అవుతుందా, ఈ రిపోర్ట్స్ అన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ రూపంలో రెడీగా పెట్టుకుంటారు. కొని ఫైనల్ గా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్. టోటల్ గా రెడీ చేసి ఎంఐఎస్ రిపోర్ట్స్ ని క్లయింట్ కి సబ్మిట్ చేస్తారు. సార్ మీరు చెప్పుకున్న మన సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారంగా 16 months ఆర్ 12 months లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీ టోటల్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ కాన్ఫిగరేషన్స్ రూపంలో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ లో కానీ బ్యాలెన్స్ షీట్ లో కానీ అన్ని రకాలుగా మీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇలా ఉంది అని సబ్మిట్ చేయడమే ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పొచ్చు. క్లియర్? ఎనీ డౌట్స్? అర్థమైందా? ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియర్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ మా అర్థమైందా? ఆ హెడ్డింగ్స్ చెప్పినా చాలు మీరు. స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ గ్యాదరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, ట్రైనింగ్, డాక్యుమెంటేషన్, ట్రబుల్ షూటింగ్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్. ఇవి చెప్పారంటే చాలు, ఆర్డర్లు చెప్తే చాలు. ఎస్, మినిమం ఇతనికి ఐడియా ఉంది అనేది తెలుస్తుంది. ప్రెషర్ గా వెళ్ళారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసేలా చేస్తారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారంటే ఇవన్నీ మీకు ముందుగానే తెలిసి ఉంటాయని వాళ్ళు అనుకుంటారు. ప్రెషర్ గా ఏంటంటే మీరు కొత్తగా వెళ్ళారు కాబట్టి మీకు ఏం తెలియదు కాబట్టి మీరు చేయగలుగుతారు. వాళ్ళు కూడా ఏమనరు, ఎందుకంటే కొత్తగా వచ్చావు ఏం తెలియదు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. 5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టామంటే తోముతారు. ఓకే, ఏమి చెప్పరు, ఏమి చెప్పరు. అంటే వెళ్ళిన తర్వాత మీకు అది ఇస్తారులేండి. లైక్ కేటీ. కేటీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కేటీ? ఏంటి మా కేటీ అంటే? కేటీ అంటే తెలీదా? తెలీదా? రేపు జాబ్ లో వెళ్ళిన తర్వాత కేటీ తెలుసుకున్నారా అంటారు. ఏంటి సార్ కేటీ అన్నారు అనుకో, పైకి తిరిగి 5 సార్లు చూస్తాడు. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. నువ్వు కొత్తగా కంపెనీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నప్పుడు పాతలో ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి నీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, దాన్ని కేటీ అంటారు. ఓకే, సో అది గైస్ క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియరా? క్లియర్ సార్. డన్ గైస్. సో అది 1-2 సార్లు వీడియో మళ్ళీ వినండి, రాసుకోండి. ఓకే, మీకు 1-2 సార్లు అర్థమవుతుంది సబ్జెక్ట్. ఓకేనా? టుమారో క్లయింట్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో థియరీ ఉంటుంది. మన్నాటి నుంచి ఇంకా మనం కాన్ఫిగరేషన్స్ లోకి ఎంటర్ అవుతాం. ఓకే, డన్ గైస్. ప్రతిదీ కూడా నోట్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని నేను ఇస్తాను. ఏం తొందరపడద్దు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను సబ్మిట్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. డన్ గైస్. థ్యాంక్ యూ.